ప్రయాగ్రాజ్ అతి పవిత్రమైన గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల సంగమం ఉన్న ప్లేస్. అలాంటి ఈ ప్లేస్‌కి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఒక్కసారైనా వచ్చి ఈ త్రివేణి సంగమ స్నానం చేయాలి అనుకుంటారు. అలాంటి ఇదే ప్లేస్‌లో అనేక రకాల దానాలు, పూజలు అయితే చేస్తూ ఉంటారు. వాటిలి గురించి ఈ వీడియోలో చూద్దాం. హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు రమ్యాస్ జర్నీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఉజ్జయిని టు ప్రయాగ్రాజ్ జర్నీ, త్రివేణి సంగమ స్నానం, దాంతో పాటు భార్యాభర్తలు త్రివేణి సంగమంలో చేసే వేణిదానం గురించి చాలా డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మా జర్నీ ఉజ్జయిన్ నుంచి ప్రయాగరాజ్‌కి స్టార్ట్ అయింది. మేము నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ ప్రయాగరాజ్. మా ట్రైన్ వచ్చేటప్పటికి 1:30కి ఎగ్జాక్ట్‌గా 1:30కి ఉజ్జయిన్ రైల్వే స్టేషన్‌కి మా ట్రైన్ అయితే వచ్చేసింది. హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి డైలీ ట్రైన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. దాంతో పాటు బసెస్, ఫ్లైట్స్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. మహాకుంభమేళా తర్వాత కొత్త బసెస్, కొన్ని ట్రైన్స్ కూడా వేశారు. అవన్నీ మనం చెక్ చేసుకొని ప్రయాణం అయితే చేసుకోవచ్చు. మేమైతే ఆఫ్టర్‌నూన్ 1:30కి ఉజ్జయిన్‌లో ఎక్కాం కదా! నెక్స్ట్ డే మార్నింగ్ 6కి ఎర్లీ మార్నింగ్ 6కి అయితే మేము ప్రయాగ్రాజ్ దిగాము. ఇదే మేము ట్రావెల్ చేసిన ట్రైన్ అనమాట. ఇది డాక్టర్ అంబేద్కర్ నగర్ నుంచి ప్రయాగ్రాజ్ వరకైతే వస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ అంటే ఇండోర్ అనమాట. ఇండోర్ దగ్గర ఒక స్టేషన్ పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ అనమాట. లాస్ట్ స్టాప్ వచ్చేటప్పటికి ప్రయాగ్రాజే. 6 కల్లా ప్రయాగ్రాజ్ జంక్షన్‌లో అయితే ఈ ట్రైన్ ఆగింది. అక్కడి నుంచి మేమైతే బయటకొచ్చాం. ఇది మెయిన్ గేట్ అయితే కాదు, ఎక్స్‌టెన్షన్ అనమాట. ఇక్కడే బోలెడన్ని ఆటోలయితే ఉన్నాయి. మేము రూమ్ అది ముందుగానే బుక్ చేసుకున్నాము యాత్రాధామ్‌లో. ముందుగా బుక్ చేసుకోవడం వల్ల మేము డైరెక్ట్‌గా రూమ్‌కైతే ఎళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి మా రూమ్ 4½ కిలోమీటర్ అనమాట. ఆటో వాళ్ళైతే బాగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. 500, 600 అడుగుతున్నారనమాట. మేమైతే ఓలా, ర్యాపిడో ఇవి చెక్ చేస్తే ₹70 ఉంది. సో, ఆటో అయితే బుక్ చేసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాము రూమ్‌కి. మాక్సిమం మేము ఈ జర్నీలో ఓలా, ర్యాపిడో ఇవే యూజ్ చేశాము. నార్మల్ ప్రైస్ ఉంది అనుకుంటే నార్మల్ ఆటోస్ కూడా ఎక్కెళ్ళామనమాట. రూమ్ ముందుగా బుక్ చేసుకోవడం వల్ల మేమైతే డైరెక్ట్‌గా రూమ్‌కైతే ఎళ్ళిపోతూ ఉంటాము. అదే మనం రూమ్ బుక్ చేసుకోకపోతే ఆల్రెడీ మనం జర్నీలో టైర్డ్ అయ్యి ఉంటాము. తర్వాత రూమ్ ఎతుక్కోవడానికి టైం పడుతుంది. చాలా స్ట్రెస్ అయితుంది. సో, అందుకని మేము ముందుగానే రూమ్ బుక్ చేసుకొని వచ్చాము. అందరికి కూడా అదే బెటర్ ఆప్షన్ అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందుగానే రూమ్ బుక్ చేసుకోవడం బెస్ట్. మా రూమొచ్చేటప్పటికి చక్కగా గంగా నది ఒడ్డునే ఉందండి. ఇదే గంగా నది. సన్‌రైజ్ టైమ్ కదా! 6:30 అయింది మేము రూమ్‌కొచ్చేటప్పటికి. ఇదే జంగంవాడి ఇదొక మఠం అనమాట. మా రూమ్ దగ్గర నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఇది గంగా రివర్ అనమాట. ఇక్కడి నుంచి దశాశ్వమేధ ఘాట్ చాలా దగ్గరగా ఉంది. మాకు ఎదురుగుండానే కనిపిస్తూ ఉన్నది దశాశ్వమేధ ఘాట్. అదే విధంగా ఈ సూర్యకిరణాలు గంగా నది మీద పడతా చాలా అనిపిచ్చింది. మేము రాంగాల్నే ఈ లొకేషన్ అయితే ఇదే దశాశ్వమేధ ఘాట్. అందరూ గంగా స్నానాలయితే చేస్తూ ఉన్నారు. చాలా బావుంది కదా! మీకు వీడియోలో ఎలా కనపడుతుందో గానీ డైరెక్ట్‌గా చాలా బావుంది. ఈ మఠంలో రూమ్స్ అయితే ఇలా ఉన్నాయండి. అచ్చం హాస్టల్ బెడ్స్ లాగున్నాయి కదా! ఇంక తప్పదు. కానీ మాకు బయట లొకేషన్ అయితే చాలా నచ్చింది. ఇంకా మేము రావడంతోనే ఫ్రెష్ అయిపోయి త్రివేణి సంగమ స్నానానికైతే స్టార్ట్ అయితున్నాము. ఇక్కడ ఎక్కువ మఠం కదా! కాషాయ వస్త్రం ధరించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మా రూమ్ కీస్ ఇచ్చిన అతను కూడా మాకు హెల్ప్ చేశాడనమాట. మా బోట్ దగ్గరికొచ్చి, తర్వాత మేమక్కడ పూజలు చేయించుకునే దగ్గర, పూజల దగ్గర ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇలా చేశాడు. మేమేం అడగలేదు. తనే వచ్చాడు. మేబీ కమిషన్ అది ఉండొచ్చు కానీ ఏమో చెప్పలేము. కానీ మాకు బానే హెల్ప్ అయింది. బయట నుంచి వ్యూ అనమాట ఇది. మా మేము ఉంటున్న రూము వ్యూ ఇలా ఉంటుంది. ఎదురుగుండా గంగా రివరు. దీని పేరు శ్రీ జంగంవాడి మఠ్ అనమాట. యాత్రాధామ్‌లో అయితే బుక్ చేసుకున్నాము. ఈ 2 రూమ్స్‌కి మాకు 7,000 అయితే పడింది ప్రైసు. అక్కడి నుంచి మళ్ళా ఆటోస్ అయితే బుక్ చేసుకొని మేము త్రివేణి సంగమం దగ్గరికైతే స్టార్ట్ అయితున్నాము. ఇక్కడి నుంచి త్రివేణి సంగమం వచ్చేటప్పటికి 1½ కిలోమీటర్ అనమాట.
ఇదే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళడానికి బోట్ పాయింట్. ఇక్కడ మనం బోట్ ఎక్కి త్రివేణి సంగమంకైతే వెళ్ళాలనమాట. ఈ బోట్ ఎక్కే దగ్గరలోనే అక్బర్ ఫోర్ట్ కూడా ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది త్రివేణి సంగమంకి అక్బర్ ఫోర్ట్ కూడా. చూపిస్తాను చూడండి. ఈ పక్కకే ఉంటుందనమాట. ఇదే అక్బర్ ఫోర్ట్. దీనికి దగ్గరలోనే అక్షయ్ వట్ కూడా ఉంటుంది. చూడండి ఎంతమంది జనాలున్నారో. మేము వెళ్ళిందయితే నార్మల్ డేనే. నార్మల్ డేలో కూడా ఇంతమంది జనాలైతే ఉన్నారు మనకిక్కడ. మహాకుంభమేళా టైంలో అయితే ఇంకెంతమంది జనాలైతే ఉన్నారో మనం ఊహించలేము. చెప్పక్కర్లేదు. ఇక్కడ బోట్ పాయింట్ కదా! బోట్ అయితే మాట్లాడుతున్నామనమాట. మనిషికి 200 అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ హౌస్ బోట్‌లు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, నార్మల్ బోట్స్ అన్నీ చాలా రకాల బోట్స్ అయితే ఉన్నాయి. మేము నార్మల్ బోట్ అయితే తీసుకున్నాము. మనిషికి 200. అక్కడికి వెళ్ళినాక మళ్ళా పార్కింగ్ ఫీ అని రూ. 50 అయితే తీసుకున్నాడు మనిషికి. ఇది యమునా రివర్ అనమాట. యమునా రివర్ నుంచి మేమైతే ఎళ్తున్నాము త్రివేణి సంగమం దగ్గరికి. మా ఈ బోట్ ప్రయాణం అయితే స్టార్ట్ అయితుంది. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నామనమాట. ఎప్పటినుంచో రావాలనుకుంటున్నాము. మహాకుంభమేళా టైంలో గూడా రాలేకపోయాము మేము. సగం దూరం వచ్చాం నాగపూర్ వరకి. అప్పుడు ఎక్కువ ట్రాఫిక్ ఆగిపోయింది చూసారా? 300 కిలోమీటర్స్ పొడవున ఆగిపోయింది కదా! ఆ టైంలో మేమైతే స్టార్ట్ అయ్యామనమాట. నాగపూర్ దగ్గరికొచ్చేటప్పటికి అక్కడ ఆపేశారు. చెప్తూ ఉన్నారు పోలీసులు వెళ్ళడానికి లేదు. ఇలా 300 కిలోమీటర్స్ పొడవునా ఆగిపోయి ఉంది. ట్రాఫిక్ జామ్ అయిపోయి అని చెప్తున్నారు. మేము 1 నైట్ స్టే చేసి నాగపూర్‌లో ఆలోచించుకొని మళ్ళా వెనక్కొచ్చేసాము. వెళ్ళలేదు. ప్రయాగరాజ్ అయితే వెళ్ళలేదు మేమప్పుడు. అప్పటినుంచి మళ్ళా ఎళ్ళాలి. ఒకసారి వెళ్ళాలి అనుకున్నాక మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తది గదా! ఇంక ఎప్పుడు వెళ్తామా అని అనుకుంటూ ఉన్నామైతే ఇప్పుడు మాకు కుదిరింది వెళ్ళడానికి. చాలా బావుంది. బోట్ జర్నీ అయితే చాలా చాలా అనిపిచ్చింది. ఈ గంగా, యమున రివర్స్ గురించి మనం బుక్స్‌లో చదవడమే గానీ, డైరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే బావుంది. యమునా రివర్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్‌లో ఉంటుంది. గంగా నదేమో వైట్ కలర్‌లో ఉంటుంది. సరస్వతి నది అంతర్వాహిని కదా! భూగర్భం నుంచి ప్రయాణిస్తూ ఉంటారనమాట. అలా ఈ గంగా, యమున, సరస్వతి ఈ 3 ప్రదేశాలు కలుస్తాయి ఒక పాయింట్‌లో. దాన్ని త్రివేణి సంగమం అని అంటాము. ఇలాంటి త్రివేణి సంగమంలో స్నానం చేసి, మనం ఏదైనా పూజలు ఇలా పిండ ప్రదానాలు ఇలాంటివి చేసుకున్నా మోక్షమొస్తుంది. మన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. అలాంటి త్రివేణి సంగమానికి రావాలి అని మన హిందువులైతే కంపల్సరీ వాళ్ళ లైఫ్‌లో ఒక్కసారైనా రావాలనైతే అనుకుంటూ ఉంటారు కదా! ఇదే త్రివేణి సంగమంకి బోట్స్ అన్నీ పార్క్ చేసుకునే ప్లేస్ అనమాట. ఇక్కడ బోట్స్ ఫైటింగే జరుగుతుంది. ఒక్కొక్క బోట్ తోసుకుంటూ వెళ్తారనమాట. బోట్స్‌ని గుద్దుకుంటూ ముందుకి వెళ్ళి పార్క్ అయితే చేసుకుంటారు వీళ్ళిక్కడ. ఇలా ఒక దగ్గర బోట్ ఆపుతారనమాట. మనం మన ఎదురుగుండా ఇంకా ఏమైనా బోట్స్ ఉంటే అయన్నీ దాటుకొని వెళ్తాం అటు సైడ్‌కి. త్రివేణి సంగమం దగ్గరికి. ఇలా ఈ బోట్స్‌ని దాటుకొని వెళ్తే మనకక్కడ చెక్కలతో ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు. ఆ బ్రిడ్జ్ దిగితే మనకింకా త్రివేణి సంగమమే అదే. ఇప్పుడు మీరు చూస్తున్నది త్రివేణి సంగమం. నేను నుంచున్నదేమో ఆ చెక్కలతో కట్టిన ఆ బ్రిడ్జ్ మీద అనమాట. వాటరొచ్చేటప్పటికి మోకాళ్ళ లోతు నీళ్లున్నాయి అంతే. ఎలాంటి వాళ్ళైనా చక్కగా త్రివేణి సంగమ స్నానం అయితే చేసుకోవచ్చు. మీరు చూస్తున్నట్లయితే అటు నుంచి గంగా నది ప్రవహిస్తూ వచ్చిందనమాట ఇక్కడికి. యమునా నదేమో మనం బోట్ నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చాం గదా! ఇటువైపు నుంచి యమునా నది వచ్చింది. ఈ మధ్యలో సరస్వతీ నది భూగర్భం నుంచి ప్రవహిస్తూ ఇక్కడైతే కలుస్తారనమాట. అలా గంగా, యమున, సరస్వతి నదుల సంగమమే త్రివేణి సంగమం. ఇలాంటి ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మనకి మోక్షమొస్తుంది. మన పాపాలన్నీ తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటారు. అలాంటి ఈ త్రివేణి సంగమంలో సంగమ స్నానం ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మనం సంగమంలోకి దిగిన వెంటనే సంగమ స్నానం చేసుకోవాలనమాట. ఫస్ట్ 3 మునుకలు మునిగి, తర్వాత మనం ముందుగా తెచ్చుకున్న పసుపు, కుంకుమ, పూలు వేస్తూ అమ్మవారికి సమర్పించుకొని, నది అమ్మకు సమర్పించుకుంటూ సంకల్పం అయితే చెప్పుకోవాలి. మన పేర్లు, గోత్రనామాలు చెప్పుకుంటే సరిపోతుంది. తర్వాత ముందుగా తెచ్చుకున్న దీపం గూడా వెలిగించి, ఈ దీపాన్ని ఈ నదిలో వదిలేసుకోవాలనమాట. ఈ సంగమంలో వదిలిపెట్టాలి. ఇలా పంతులు గారితో అవసరం లేకుండా మనంతట మనం ఈ విధంగా సంకల్పం చెప్పుకొని దీపం అయితే వదిలిపెట్టుకుంటే సరిపోతుంది.
దీపాలు, పూలు మనం బోటెక్కే స్టార్టింగ్‌లోనే అమ్ముతున్నారు. లేదు అంటే ఇక్కడ గూడా అమ్ముతున్నారు. సంగమంలో గూడా దిగి మరీ అమ్ముతున్నారు దీపాలు. అదేం ప్రాబ్లమ్ లేదు. పసుపు, కుంకుమ మాత్రం ఇక్కడ నాకైతే కనిపించలేదు. మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే బెస్ట్ ఆప్షన్. అలా మేమైతే ఈ త్రివేణి సంగమ స్నానాన్ని పూర్తయితే చేశామనమాట. ఈ సంగమంకి, ఈ ప్లేస్‌కి మనకి చరిత్ర గూడా ఉందండి. రామాయణంలో కొంత భాగం జరిగిన ప్లేస్ అనమాట ఇది. రామాయణం తెలిసిన వాళ్ళైతే గుడి గురించి గూడా తెలిసే ఉంటుంది గదా! గుహుడు పరమ రామ భక్తుడు. రాముడంటే చాలా ఇష్టమనమాట గుహుడికి. అలాంటి గుహుడికి ఇక్కడ రాముడు కనిపించాడనమాట. అది ఎలా అంటే అయోధ్య నుంచి వనవాసానికి స్టార్ట్ అయిన సీతారామ లక్ష్మణులు అడవి మార్గంలో అయితే ప్రయాణం జేస్తారు కదా! అక్కడ వాళ్ళతో పాటు అయోధ్య వాసులు గూడా వస్తారు. వాళ్ళని మైమరిచి వాళ్ళు నిద్రపోయినాక సీతారామ లక్ష్మణులైతే వదిలేసి వాళ్ళని వచ్చేస్తారు గదా! వాళ్ళు వచ్చినాక నెక్స్ట్ ఆగిన ప్లేస్ ప్రయాగేనండి. ఇక్కడ వాళ్ళు ఈ నదిని దాటడానికి గుహుని సహాయం అయితే అడుగుతారు. అప్పుడు గుహుడు చాలా ఆనందంతో సీతారామ లక్ష్మణులకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళనైతే నది దాటిపిస్తారు. తర్వాత వాళ్ళు ఇక్కడే ఉన్న భరద్వాజ మహర్షి ఆశ్రమంలో అయితే కొంతకాలం అయితే ఉంటారు. దానికి గుర్తుగానే ఇక్కడ అక్షయ వట్ కూడా ఉంది. అలా మన రామాయణం గూడా జరిగిన ప్లేస్ ఈ ప్రయాగ. ఈ ప్రయాగలో ఈ త్రివేణి సంగమం దగ్గర బ్రహ్మ 10 అశ్వమేధ యాగాలు చేశారని మనకి పురాణ గాథల ద్వారా అయితే తెలుస్తుంది. అలా ఇంత పవిత్రమైన ఈ త్రివేణి సంగమంలో అనేక రకాల పూజలైతే చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా త్రివేణి సంగమంలో. ఇంకొంతమంది ఇంకా చాలా రకాల పూజలైతే ఉన్నాయి. మేము చేస్తున్న పూజొచ్చేటప్పటికి వేణీ దానం అనమాట. ఇది భార్యాభర్తలు కలిసి చేసే పూజ. భార్యాభర్తలు వాళ్ళ లైఫ్ టైమ్‌లో ఒక్కసారి మాత్రమే చేయాలి అంటే ఇంకొకసారి చేయడానికి గూడా ఉండదు. అది ఏంటో చూద్దాం. ఈ వేణీదానం ఎందుకు జేస్తారంటే, భార్యాభర్తలు 7 జన్మలకి కలిసి ఉండాలి. ఈ జన్మలకి తనే నా భర్తగా రావాలి. పోనీ ఆ భార్యే నాకు భార్యగా రావాలి అని తలుచుకొని, ఆ ఇంటెన్షన్‌తో అయితే ఈ పూజ, ఈ దానం అయితే చేస్తారు. చాలా బావుంది. ఈ వేణీదాన్ ప్రాసెస్ అయితే, ఈ పూజా ప్రాసెస్ అంతా చాలా అనిపిచ్చింది. ఓన్లీ ఇది త్రివేణి సంగమంలోనే చేసుకోవాలి అంట. ఎవరైనా ఎప్పుడైనా భార్యాభర్తలు ఇద్దరు కలిసొస్తే కంపల్సరీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళెవరైనా నేను సజెస్ట్ చేస్తాను. ఈ పూజ అయితే చేయించుకోండి కంపల్సరీ వేణీ దానం. మేమైతే 3 జంటలు చేయించుకున్నాం కదా! ఈ 3 జంటలకి 6500 అయితే తీసుకున్నారు ఆ పంతులు గారు. ప్రయాగలో మహాకుంభమేళా ఎఫెక్టో ఏమో కానీ ప్రతి ఒక్కళ్ళు బాగా డబ్బులైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. మనం ఈ పూజ ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ సంకల్పం చెప్పారు. సంకల్పం చెప్పినాక భర్త భార్యకైతే బొట్టు పెట్టమన్నారు. బొట్టు పెట్టినాక భర్త పాదాలకైతే పాద పూజ అయితే చేపిచ్చారనమాట భార్య చేత. పాదాలు కడిగిపిచ్చి తర్వాత పూజ అయితే చేపిచ్చారు. భర్తలకైతే హ్యాపీ చక్కగా పాదాలిచ్చి కూర్చున్నారు. కానీ మన టర్న్ గూడా ఒస్తది చూడండి. ఇలా పాద పూజలైతే అయిపోయినాక భర్తని క్షమించండి మేమేమైనా తప్పులు చేసుంటే అని అడగాలంట భార్య. భర్త ఆ! క్షమించేసాము అని చెప్పేసి ఆశీర్వదిస్తారంట. अखंड सौभाग्यवती भवा नमस्ते बैठो ऐसे बैठो हाँ पैर स्वामी के पद पे बैठो चलो बैठो सेंटर క్షమాపణలన్నీ అయిపోయినాక భర్త ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించినాక భార్యనైతే ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలంట. హ్మ్. పంతులు గూడా మంచిగా కామెడీ చేసుకుంటూ అయితే ఈ పూజ చేశారు. చాలా సరదాగా ఉంది. ఈ విధంగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని మనకి జడైతే వేయాలనమాట. ఇదే ఇందాక చెప్పాను గదా! మన టర్న్ ఒస్తదని. భర్త చేత జడ అయితే ఏపించుకోవచ్చు. ఈ త్రివేణి సంగమంలో ఈ వేణీదానం పూజ అయితే చేసుకుంటే. ఇది మంచి ఛాన్స్ మనకైతే.
ఇలా జడ వేసి, ఆ జడ చివర్లో కొద్దిగా ఎంట్రుకలైతే కట్ చేస్తారనమాట. కొద్దిగా ఈ విధంగా హెయిర్‌ని కట్ చేసి, దాన్ని మళ్ళా మన చేతిలో పెట్టేస్తారు. ఈ విధంగా మన చేతిలో పెట్టినాక, మన భర్త యొక్క పై కండువా గూడా మనం వేసుకొని వెళ్ళి, త్రివేణి సంగమంకి ఇది సమర్పించాలి. దీన్నే వేణిదాన్ అంటారు. ఈ సంగమంలో ఈ విధంగా సమర్పించినాక, ఈ దానాన్ని సరస్వతీ నది స్వీకరిస్తుంది అని అంటారనమాట. ఈ విధంగా మనం వదిలిన ఈ హెయిర్‌ని డైరెక్ట్‌గా సరస్వతీ నది దగ్గరికెళ్ళిపోతుందంట. మనకి ఎక్కడ హెయిర్ అనేది పైకి తేలడం గానీ, ఇలా ఏం కనిపించలేదు. ప్రాక్టికల్‌గా గూడా లోపలికెళ్ళిపోయింది వేయంగాల్నే హెయిర్ కూడా. మన పెద్దలు ఏది ఎందుకు చెప్తారో తెలీదు కదా! ఆచరిస్తే సరిపోతుంది. చిన్నగా తెలుసుకుంటా. దేనికైనా ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది. అందుకనే మేము ఈ వేణిదాన్ పూజ అయితే చేయించుకున్నామనమాట. ఇదే ప్రాసెస్ వేణిదాన్‌ది. కంపల్సరీ ఎవరైనా వెళ్తే భార్యాభర్తలు కలిసి ఈ పూజ అయితే చేపిచ్చుకోండి. చాలా బావుంటుంది. పాజిటివ్‌గా ఉంటుంది. ఇలాంటి పూజల గురించి తెలియని వాళ్ళు గూడా తెలుసుకుంటారని మొత్తం డీటెయిల్‌గా అయితే పూజ ప్రాసెస్ పెట్టాను. మేము ప్రయాగ్‌రాజ్ వెళ్ళినాక చేసిన పనైతే ఇది. ఫస్ట్ త్రివేణి సంగమ స్నానం, తర్వాత వేణిదానం అనమాట. నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి మేము ఇక్కడున్న ప్లేసెస్ అన్నీ చూసాము. నా నెక్స్ట్ వీడియోలో ఈ ప్లేసెస్ అన్నిటి గురించి అయితే చాలా డీటెయిల్‌గా మీకు చూపిస్తాననమాట. ఈ వీడియో మీకెలా అనిపిచ్చింది? ఇన్ఫర్మేటివ్‌గా ఉందా? లేదా? అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అని నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.